నమస్తే. నేషనల్ హైవే నంబర్ 167 దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అనే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఇది 3D టైప్‌కు సంబంధించినటువంటి నోటిఫికేషన్‌గా రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్స్‌గా వచ్చింది. ఇందులో మొదటి నోటిఫికేషన్ మాత్రమే నేనిప్పుడు ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను. ఇది ఒకే ఏరియాకు సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్స్. బహుశా ఇది ఒక రోడ్‌లోనే ఒక సైడ్‌కి ఈ నోటిఫికేషన్, ఇంకొక సైడ్‌కి ఇంకొక నోటిఫికేషన్‌గా ఇచ్చి ఉండవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో అవి సేమ్ ఏరియాస్‌కి సంబంధించినటువంటివి. బట్ సర్వే నంబర్‌ల విషయం లోపల తేడాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విధంగా అనుకుంటాం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ 167 ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గతంలో ఈ నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించినటువంటి టాపిక్‌ని కూడా మనకి ఈ పారాగ్రాఫ్స్‌లో ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ ఇచ్చేటువంటి కాన్సెప్ట్‌ని చూసినట్లయితే ఇక్కడ భారత ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పేరుతో ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్‌లో ఇది తెలంగాణ మెయిన్ ఎడిషన్. నేను దీన్ని ఆన్‌లైన్‌లో చూసాను. కాబట్టి ఆన్‌లైన్ ఎడిషన్ అంటున్నాను. ఇది ఆన్‌లైన్ ఎడిషన్‌లో పేజ్ నంబర్ 8లో ఇవి 2 సెపరేట్ ఏరియాస్‌లో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ చేయబడింది. ఇప్పుడు అందులో ఒకదాన్ని నేను ప్రెజెంట్ చేస్తున్నాను. పార్ట్ 2గా ఇంకొక నోటిఫికేషన్‌ని మళ్ళీ సెపరేట్ వీడియోగా నేను దాన్ని అప్‌లోడ్ చేస్తాను. అది కూడా కొద్దిసేపట్లో అప్‌లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ పరిశీలన చేసినట్లయితే సెక్షన్ 3Gలోని సబ్‌సెక్షన్ 3 అని దీంట్లో చదవబడే సెక్షన్ 3D కింద ప్రకటన అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నోట్‌ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెక్షన్ 3G అనేది సహజంగా నష్టపరిహారాన్ని పేమెంట్ చేయటానికి సొల్లారియం అంటారు లేదా కంపెన్సేషన్ అనేటువంటి వర్డ్ వాడుతూ ఉంటాం. ఈ నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్‌గా భావించవలసి ఉంటుంది. ఆ నష్టపరిహారానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ ఇది సెక్షన్ 3D కింద ఇస్తున్నటువంటిది. ఇది నోటిఫికేషన్ కాన్సెప్ట్ ఏంటంటే SO4400E జాతీయ రహదారుల చట్టం 1956 ఏదైతే ఉందో 48 ఆఫ్ 1956 చట్టం ప్రకారంగా దీనిలోని సెక్షన్ 3A సబ్ సెక్షన్ 1 కింద జారీ చేసిన భారత రాజపత్రం విశేష పత్రం పార్ట్ 2 సెక్షన్ 3లో ప్రచురించబడిన రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం దీని యొక్క ఎస్ఓ నంబర్ 3077E తేదీ 11 జూలై 2023 ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో మహబూబ్ నగర్ చించోలి సెక్షన్ ఇందులోని మొత్తం సెక్షన్‌లో ఉన్న భాగంలో సెకండ్ ప్యాకేజ్ కింద ఇచ్చేటువంటి పార్ట్ ఇది. ఇది వికారాబాద్ జిల్లాలోని ఆర్‌డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తాండూరు వారి జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి సెకండ్ ప్యాకేజ్ ఏరియాకి సంబంధించినటువంటి భాగంలో కిలోమీటర్లు 60.255 నుండి అంటే 60 కిలోమీటర్ల 255 మీటర్ల నుండి కిలోమీటర్లు 102.834 వరకు అంటే 102 కిలోమీటర్ల 834 మీటర్ల వరకు అంటే సుమారుగా ఇది వచ్చేసేసి 42 కిలోమీటర్లకు కొద్దిగా పైన ఉన్నటువంటి లెంత్ ఏదైతే ఉందో అంత పొడవులో ఉన్నటువంటి ఈ మొత్తం రోడ్డుకి సంబంధించినటువంటి దానిలో ఉన్న భూమి విస్తరణలో నేషనల్ హైవే 167N యొక్క నిర్మాణం. ఈ నిర్మాణం లోపల వెడల్పు చేయడం, పేవ్డ్ షోల్డర్స్ తో 2 లేన్ గా మార్చడం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 2 లేన్స్ అయి ఉంటే 4 లేనింగ్ చేయడం, 4 లేనింగ్ మొదలగునవి అనేటువంటివి ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ఈ రూట్ లో అంటే మహబూబ్ నగర్ చించోలి మధ్య రోడ్డు ఉంది. కాబట్టి ఇది వెడల్పు చేసేటువంటి భాగంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్‌ని వైడనింగ్ చేస్తున్నారు కాబట్టి, వెడల్పు చేస్తున్నారు కాబట్టి ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే. దీనికి సంబంధించినటువంటి పనుల కింద మరియు మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ కోసం సదరు ప్రకటనకు అనుబంధ షెడ్యూల్‌లో నిర్దేశించిన భూమి సేకరణ కొరకు వారి ఉద్దేశం ప్రకటించింది అంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఇచ్చినటువంటి టాపిక్‌ని ఒక ఇంట్రోడక్టరీ పార్ట్‌గా ఇచ్చారు. సదరు నోటిఫికేషన్ ప్రధానాంశం సదరు చట్టంలోని సెక్షన్ 3A సబ్ సెక్షన్ 3 కింద 5 ఆగస్టు 2023 ఇది నమస్తే తెలంగాణ ఇది దీని తెలుగు పత్రికల్లో నమస్తే తెలంగాణ అలాగే ద హిందూ ఇంగ్లీష్ వార్తాపత్రికల్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటివి పబ్లిష్ చేయబడ్డాయి అని చెప్తోంది. అలాగే సమర్థ ప్రాధికారి అంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ ఎవరికైతే ఈ బాధ్యతను అప్పచెప్పారో సహజంగా ఆర్‌డీఓ ఈ సమర్థ ప్రాధికారి సెక్షన్ 3 కింద 3C కింద ఫైల్ చేసిన అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించారు మరియు వాటిని తగిన విధంగా పరిష్కరించారు.
గతంలో ఇవ్వబడినటువంటి 3A నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ డేట్స్లో ఆ ఇచ్చినటువంటి 3A సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని మీరు స్వీకరించడం, దాన్ని పరిశీలించడం, పరిష్కరించడం జరిగింది అని ఇక్కడ తెలియజేశారు. నెక్స్ట్ ఇక్కడ సదరు చట్టంలోని సెక్షన్ 3Dలో సబ్ సెక్షన్ 1 అనుసరించి సమర్థ ప్రాధికారి వారి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేశారు. అలాగే ఇక్కడ ఈ ప్రాధికారిగా ఎవరైతే నియమింపబడ్డారో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటివి అన్ని రకాలైనటువంటి వివరాలను తెలియజేస్తూ తన యొక్క ఫైల్ని సెంట్రల్ గవర్నమెంట్కి పుటప్ చేయడం జరిగింది. సదరు చట్టంలోని సెక్షన్ 3Dలో సబ్ సెక్షన్ 1 ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సమర్థ ప్రాధికారి యొక్క సదరు నివేదిక స్వీకరించిన మీదట, అంటే ఈ యొక్క ఫైల్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై సదరు ప్రయోజనం కొరకు, అంటే ఇక్కడ ఏ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ అనే ప్రయోజనం ఉందో దాని కొరకు సదరు షెడ్యూల్లో తెలిపిన భూమిని సేకరించాలనే ఉద్దేశం, ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్, ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి భూమిని సేకరించాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రకటిస్తోంది. మరియు సదరు చట్టంలోని సెక్షన్ 3D కింద అవసరమైన విధంగా నెంబర్ 4223 తేదీ 10/10/2023 అక్టోబర్ 10, 2023 కలిగిన భారత రాజపత్రం అంటే గెజిట్ విశేష పత్రం పార్ట్ 2లో సదరు డిక్లరేషన్ ప్రచురించబడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి చెప్పబడేటువంటి మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో ఇది ఈ రకమైనటువంటి యొక్క టాపిక్ లో ఈ పారాగ్రాఫ్ లో మెన్షన్ చేయడం జరిగింది. తరువాతగా సదరు చట్టంలోని సెక్షన్ 3Dలో సబ్ సెక్షన్ 2ని అనుసరించి, ఇక్కడ దాకా సబ్ సెక్షన్ 1 ఇచ్చారు, ఇక్కడ సబ్ సెక్షన్ 2ని అనుసరించి అధికారిక గెజిట్లో ఈ నోటిఫికేషన్ ప్రచురణపై కేంద్ర ప్రభుత్వం ఇందు మూలముగా ప్రకటన ఇస్తోంది. సదరు షెడ్యూల్లో పేర్కొనబడిన సదరు భూమి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించి ఉంటుంది, ఏ తాకట్టు రుణభారాలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో, ఏ మండలంలోని ఏ గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్లు మెన్షన్ చేశారో ఆ సర్వే నెంబర్లు టోటల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళినట్టుగా భావించాలి, దాని మీద ఎటువంటి లోన్స్ కూడా లేనట్టుగానే భావించాలి అంటూ ఇచ్చినటువంటి అంశం ఈ టాపిక్. అందువలన ఇప్పుడు సెక్షన్ 3Gలోని సబ్ సెక్షన్ 3ని పాటిస్తూ ఇక్కడ 3G సెక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ 3G సెక్షన్ అనేది నష్టపరిహారానికి సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టాపిక్ ని ఇక్కడ ప్రస్తావన చేస్తోంది. సబ్ సెక్షన్ 3ని పాటిస్తూ సమర్థ ప్రాధికారి అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తాండూర్ కార్యాలయంలో ఈ బహిరంగ ప్రకటన ప్రచురణ తేదీ నుండి 15 రోజుల కాల వ్యవధిలోగా, అంటే వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో కార్యాలయ వేళల్లో ఆఫీస్ టైమింగ్స్ లో ఇందులో ఇవ్వబడిన షెడ్యూల్లో తెలిపిన భూమికి సంబంధించి ఈ ప్రొసీడింగ్స్ కింద సేకరించబడే భూమి యజమానులు లేదా భూమిలో ప్రయోజనం గల వ్యక్తులందరినీ వారి క్లెయిములను దాఖలు చేయడం సమర్థ ప్రాధికారి ఇందు మూలంగా ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయినటువంటి టైం నుంచి 15 రోజుల టైం, అంటే ఈ నోటిఫికేషన్ నిన్నటి రోజు నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ చేయబడింది, అంటే 3 జనవరి 2024 నాటి యొక్క పేపర్లో పబ్లిష్ చేయబడింది. అక్కడి నుంచి 15 రోజుల్లోగా మీరు ఈ ఆర్డీఓ తాండూరు వారిని కలిసి మీ యొక్క క్లెయిమ్స్ ని తీసుకోవాల్సిన విధానాన్ని చెప్పారు. దీనికి సంబంధించినటువంటి ఒక రిటర్న్ ఫార్మాట్ ని ఈ రకంగా ప్రిపేర్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఈ రకంగా తమ అకౌంట్ ఈ కంపెన్సేషన్ అమౌంట్ ని డిపాజిట్ చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని దీన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్లో ఏ సర్వే నెంబర్లు అయితే మెన్షన్ చేయబడ్డాయో ఆ సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి యజమానులు, ఈ ఆసక్తి గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశం ఉంది. నెక్స్ట్ చివరిగా ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్ లో దిగువ షెడ్యూల్లో పేర్కొన్న భూములలో ప్రయోజనం గల వ్యక్తులందరూ, అంటే వాళ్ళ భూముల యజమానులు కావచ్చు మరియు ప్రయోజనం గల ఇతర వ్యక్తులందరూ కూడా సదరు భూమిలో వారి వాటా ఎంత, భూమి ఏరియా ఎంత దానిలో, తర్వాత దానికి అనుసంధానం చేసిన ఇతర ఆస్తులు, అంటే ఆ ల్యాండ్లో ఏమైనా బిల్డింగ్స్ లాంటివి ఉన్నటువంటి అయితే అట్లాంటివి, చెట్లు ఉంటే అట్లాంటివి, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మరియు సంబంధిత రికార్డులతో సహా సదరు భూములతో సంబంధిత ప్రయోజన స్వభావాన్ని తెలియజేస్తూ, అంటే వాళ్ళకి ఆ ల్యాండ్తో ఏ రకమైనటువంటి లింక్ ఉంది, ఎటువంటి సంబంధం ఉంది అనే దాన్ని తెలియజేస్తూ వారి క్లెయిములను దాఖలు చేయవలసిందిగా ఇందు మూలంగా సూచించబడుతున్నారు. ఈ విధంగా దీన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతోంది. సదరు భూమి యజమానులు లేదా ప్రయోజనం గల వ్యక్తులు వారి పరిహారం మొత్తం జమ చేసేందుకు వారి బ్యాంక్ అకౌంట్ల వివరాలను తెలియజేయవలెను. సదరు క్లెయిమ్లను ఇదిగో సూచనాత్మక ఫార్మాట్ లో దాఖలు చేయవలను. ఈ రకం ఇవ్వబడినటువంటి యొక్క ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రొఫార్మాలో ఒక రిటర్న్ ఫార్మాట్ గా రాసి దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ రకమైన ఏ గ్రామం పరిధిలో ఉన్నటువంటిది, తర్వాత ఇక్కడ భూమి యజమానికి సంబంధించినటువంటి ఈ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఫీల్డ్ సర్వే నెంబర్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మెన్షన్ చేస్తారు,
ఎంత ఏరియా పోతుందనేది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి భాగంలో తీసుకున్నారు. భాగంలో ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఏవైనా కట్టడాలు, చెట్లు ఇట్లాంటివి ఉన్నట్టయితే వీటికి సంబంధించినటువంటి వివరాలు ఈ కట్టడాల భాగంలో తెలుస్తూ ఉంటుంది. దాన్ని మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఈ ల్యాండ్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఓనర్ కానీ, అదర్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ లాంటివి. ఆ తర్వాత బ్రాంచ్ యొక్క పేరు, తర్వాత బ్యాంక్ యొక్క అకౌంట్ నంబరు, సేవింగ్ అకౌంట్ అది దానికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ వివరాల్ని ఒక రిటర్న్ ఫార్మాట్‌లో మెన్షన్ చేస్తూ దీన్ని ఆర్‌డీఓ వారికి సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో కిలోమీటర్ల 60.255 నుండి కిలోమీటర్ల 102.834 ఈ మధ్యలో ఉన్నటువంటి లెంత్ ఏదైతే ఉందో ఇది ఎంత ఆర్‌డీఓ తాండూరు పరిధిలో ఉన్నటువంటి భాగం. ఈ పరిధిలో ఉన్నటువంటి భూమి యొక్క మహబూబ్ నగర్ చించోలి సెక్షన్ ప్యాకేజ్ 2 వరకు భూమి విస్తరణలో NH 167N పరిధిలోకి వచ్చే కట్టడాలు లేదా కట్టడాలు లేకుండా సేకరించనున్న భూమి సంక్షిప్త వివరణ అని మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాగా ఈ భాగాలు ఇచ్చారు. ఇది ప్రధానమైనటువంటి నోటిఫికేషన్ పార్ట్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ నోటిఫికేషన్ చూసే ముందు మనం దీనికి సంబంధించినటువంటి రూట్‌ని గమనించుదాం. ఇది మొత్తం కూడా ఈ భూత్పూర్ ఈ ప్రదేశం అంతా కూడా మహబూబ్ నగర్ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నటువంటి భాగం. ఈ మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి చించోలి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి భాగానికి సంబంధించినటువంటి ఏరియా. ఇది టోటల్ లెంత్ ఇది. ఈ టోటల్ లెంత్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇది కొంత లిమిటెడ్ ఏరియాకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ లిమిటెడ్ ఏరియా ఎక్కడ ఉంది అంటే కొడంగల్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రెజెంట్ వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొడంగల్ నుంచి మొదలుపెట్టి తాండూరు మీదుగా కొప్సపల్లి, ఇది కొత్బాస్పల్లి అనేటువంటి పేరు. కొత్బాస్పల్లి వరకు ఉన్నటువంటి ఈ లెంత్‌లో ఈ నోటిఫికేషన్‌ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఏ విధంగా ఉందంటే ఇది పూర్తి స్థాయి నోటిఫికేషన్. దీనిలో ఏ ఏరియాలు మెన్షన్ చేశారు ఏమిటి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఈ ఏరియాలు ఏమేమి ఉంటే ఫస్ట్ ఇక్కడ ఇది ఈ పైభాగం అంతా కూడా మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొడంగల్ మండలం అంటే తాలూకా అన్నారనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్‌లో మనకు తెలుగు స్టేట్స్‌లో మండలాలు మాత్రమే ఉన్నాయి. కొడంగల్ మండల పరిధిలో ఉన్నటువంటి కొడంగల్ గ్రామంలో ఒక 5 సర్వే నంబర్‌లను మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత యాలాల్ అనేటువంటి మండల పరిధిలో దౌలాపూర్ అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటివి ఇంకొక 5 సర్వే నంబర్‌లను మెన్షన్ చేశారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో ఒక సర్వే నంబర్ ఉంది. తర్వాత చెన్నారం గ్రామం పరిధిలో 2 సర్వే నంబర్‌లు వచ్చాయి. రసూల్పూర్ ఈ పేరుతో ఒక 4 సర్వే నంబర్‌లను మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత తాండూరు మండలానికి సంబంధించినటువంటి తాండూరు పట్టణ ప్రాంతంలో ఒక 4 సర్వే నంబర్‌లను మెన్షన్ చేశారు. తర్వాత నెక్స్ట్ చెంగసిపూర్ గ్రామ పరిధిలో ఒక 3 సర్వే నంబర్‌లు ఉన్నాయి. దౌతాపూర్ గ్రామ పరిధిలో ఒక సర్వే నంబర్, అల్లాపూర్ ఎస్ అల్లాపూర్ గ్రామ పరిధిలో ఒక సర్వే నంబర్, కొట్బాస్పల్లి ప్రదేశంలో ఒక సర్వే నంబర్‌తో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఈ సర్వే నంబర్‌లు మెన్షన్ చేశారు కాబట్టి తర్వాత సర్వే నంబర్‌లతో పాటు యజమానులను కూడా మెన్షన్ చేశారు. కాబట్టి యజమానులు తమకు సంబంధించినటువంటి ఈ నష్టపరిహారాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ వస్తుంది గవర్నమెంట్. దీనికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది 3 జనవరి 2024 నాటి నమస్తే తెలంగాణ. ఈ నమస్తే తెలంగాణ పేపర్‌లో పేజీ నంబర్ 8లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. నేను దీన్ని ఆన్‌లైన్ ఎడిషన్‌లో చూశాను. తెలంగాణ మెయిన్ ఎడిషన్. ఒకవేళ ఈ న్యూస్ పేపర్ గనక దొరకకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి లింక్‌ను నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్‌ను నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తా. ఈ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న లింక్‌ని టచ్ చేయడం ద్వారా లేదా ఇక్కడ టచ్ చేయడం ద్వారా కూడా డైరెక్ట్‌గా పేపర్ యాక్సెసిబుల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ పేపర్ ఓపెన్ అయ్యేందుకు. అది అలా లేనట్లయితే ఈ పార్ట్ వరకు epaper.ntnews.com అన్నంత వరకైనా కూడా సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసేసి ఆ పేపర్‌ని పొంది జస్ట్ 3 జనవరి 2024 ఈ డేట్‌ని సెర్చ్ చేసుకున్నట్టయితే పేజీ నంబర్ 8లో మీకు ఈ వివరాలు అందుతాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏమైనా మీకు తెలియాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం అనే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం అనేటువంటిది అవసరం. చేస్తారని ఆశిస్తున్నాను. Thank you for watching and spending your valuable time.